హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మా ఛానల్ వల్ల డిఫరెంట్ వీడియోస్ తయారు చేసి మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఈ వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ క్యూబ్ రూట్ అండి. ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా నెంబర్ ఇస్తే మనకి ఆ నెంబర్కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసుకుంటామండి. సో క్యూబ్ రూట్ అనేది పర్ఫెక్ట్ నెంబర్స్ మాత్రం ఇస్తారు. అంటే ఎగ్జామ్లో మనకి క్యూబ్ రూట్ ఏ విధంగా వస్తుందంటే ఒక నెంబర్ ఇచ్చేస్తాడు, దానికి థర్డ్ రూట్ అండి. థర్డ్ రూట్ అంటే క్యూబ్ రూట్, స్క్వేర్ రూట్ కాదంటే ఇది క్యూబ్ రూట్. సో క్యూబ్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ఒక నెంబర్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ 138 24 = వాట్. సో ఇక్కడ మనం క్యూబ్ రూట్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది విత్ ఇన్ 2 seconds అండి. విత్ ఇన్ 2 seconds బై ప్రాక్టీస్ యూ కెన్ ఏబుల్ టు సే విత్ ఇన్ 2 seconds అండి. సో 2 seconds లోపల దీనికి ఆన్సర్ ఏ విధంగా చేయడం అనేది ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకుంటారు. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన నెంబర్ మొత్తం రాసుకోండి, 138 24 అండి. సో క్యూబ్ రూట్ అంటే 3 నెంబర్ తీసుకోవాలి. అదే స్క్వేర్ రూట్ అయితే మనం 2 నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ క్యూబ్ రూట్ కాబట్టి మనం 3 నెంబర్స్ పైన ఒక లైన్ గీసుకుందామండి. 3 నెంబర్స్ పైన ఒక లైన్ గీసుకున్న తర్వాత రిమైనింగ్ ఎంత ఉంది? ఇక్కడ మనకి 13 ఉంది. 13 కంటే ముందుండే పర్ఫెక్ట్ క్యూబ్ అండి. అక్కడ స్క్వేర్ తీసుకుంటాం స్క్వేర్ రూట్లో. ఇక్కడ క్యూబ్ రూట్ కాబట్టి 13 కంటే ముందు ఉండే పర్ఫెక్ట్ క్యూబ్ అండి. సో 13 కంటే ముందు ఉండే పర్ఫెక్ట్ క్యూబ్ 1 క్యూబ్ = 1, 2 క్యూబ్ = 8 అండి. 1 క్యూబ్ = 1, 2 క్యూబ్ = 8. సో 3 క్యూబ్ = 27. సో మనకి 27 అంటే ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో మనం 8 తీసుకోవాలి. 8 అంటే 2 క్యూబ్ అండి. 2 క్యూబ్. సో ఫస్ట్ నెంబర్ ఆన్సర్లో 2 అండి. ఆన్సర్లో ఫస్ట్ నెంబర్ 2. సెకండ్ నెంబర్ అనేది ఇక్కడ నెంబర్ డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 4 అండి. సో 24 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనం ఫస్ట్ నెంబర్స్ అండ్ లాస్ట్ నెంబర్స్ డిసైడ్ చేసుకొని కంప్లీట్ ఆన్సర్ని డిఫైన్ చేయొచ్చండి. సో ఆన్సర్ ఈస్ 24. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. క్యూబ్ రూట్ ఆఫ్ 175 76. సో ఇక్కడ కూడా సేమ్ మెథడ్ అండి. మూడింటి పైన క్యూబ్ రాసుకోండి, లైన్ తీసుకోండి. రిమైనింగ్ 17 ఉంది. 17 ఉంటే ఫస్ట్ నెంబర్ ఆన్సర్లో 2 అండి. ఎందుకంటే 27 కంటే లోపు ఉంది కాబట్టి 2 క్యూబ్ 8 కాబట్టి ఫస్ట్ నెంబర్ 2 అండి. లాస్ట్ నెంబర్ 6 ఉంది కాబట్టి ఆన్సర్ 6 అండి. సో ఆన్సర్ ఈస్ 26. ఆన్సర్ ఈస్ 26. ఇక్కడ 4 ఉంటే ఆన్సర్ 4, 6 ఉంటే ఆన్సర్ 6 అని కాదండి. నంబర్ మారిన కొద్దీ వాల్యూ చేంజ్ అవుతుంటుంది. ఎందుకు చేంజ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ఒకసారి. నంబర్స్ మారితే ఆన్సర్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఒక చిన్న నోట్ చేసుకోండి, ఇది ఈ పాయింట్స్ అవసరం. ఎప్పుడు ఏ నెంబర్ వస్తుంది, ఏ నెంబర్ వస్తే లాస్ట్ నెంబర్కి మనం ఏం డిసైడ్ చేయాలనేది చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 1 క్యూబ్లో ఏమొస్తుంది? మనకి 1 వస్తుంది లాస్ట్ నెంబర్. 2 క్యూబ్లో లాస్ట్ నెంబర్ 8 వస్తుంది. సో 8 అంటే 2 క్యూబ్ 8. 3 క్యూబ్ అంటే 27 బట్ లాస్ట్ నెంబర్ ఈజ్ 7. 3 క్యూబ్ అంటే 27 బట్ లాస్ట్ నెంబర్ ఈజ్ 7. 4 క్యూబ్ అంటే 4 × 4 × 4 64. 4 క్యూబ్ అంటే 64 పక్కన రాస్తాం చూడండి, లాస్ట్ నెంబర్ 4. 2 క్యూబ్ అంటే 27, లాస్ట్ నెంబర్ 7. 5 క్యూబ్ అంటే 125 అండి. లాస్ట్ నెంబర్ ఎంత? 5 అండి. సో నెక్స్ట్ 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే 216, లాస్ట్ నెంబర్ ఎంత? 6. 6 క్యూబ్ అంటే లాస్ట్ నెంబర్ 6. అండ్ 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే 343, లాస్ట్ నెంబర్ 3. నెక్స్ట్ 8 క్యూబ్ 512, లాస్ట్ నెంబర్ 2. 9 క్యూబ్ 729. 9 క్యూబ్ 729, లాస్ట్ నెంబర్ 9. సో 10 క్యూబ్ అంటే 0 మనకు అవసరం లేదు. ఇక్కడ మీరు గమనిస్తే 1 క్యూబ్ అంటే 1 అండి. లాస్ట్కు 1 ఉంటే మనం 1 పెట్టేస్తాం. అంటే లాస్ట్ డిజిట్ అండి. అంటే స్క్వేర్ రూట్ సంథింగ్ లాస్ట్ డిజిట్ అనుకోండి. సో ఈ లాస్ట్ డిజిట్ 1 ఉంటే మనం 1 పెట్టేస్తాం. 2 ఉంటే 8 కన్సిడర్ చేస్తాం. 3 ఉంటే 7. ఈ రెండు చేంజ్ అవుతాయండి. 2కి 8, 3కి 7. యాజ్ వెల్ యాజ్ 4 5 6 ఏముంటే అదే పెట్టేస్తాం. 4 5 6 ఉంటే 4కి 4, 5కి 5, 6 6. అండ్ 7 వస్తే 3 కన్సిడర్ చేస్తాం. 8 వస్తే 2 పెట్టేస్తాం. 9కి 1 9 అయిందండి. సో 1 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, 9 కావచ్చు. ఈ నెంబర్స్ వచ్చినప్పుడు సేమ్ నెంబర్ ఆన్సర్ అయిపోతుంది. సో 1 వస్తే 1, 4 వస్తే 4, 5 వస్తే 5, 6 వస్తే 6 అండ్ 9 వస్తే 9. కాకపోతే 2 వస్తే 8, 3 వస్తే 7. యాజ్ వెల్ యాజ్ 8 వస్తే 2, 3 వస్తే 7. సో మనం ఏం చేస్తున్నాం? రివర్స్ అయిపోతాయి. 8కి 2, 2కి 8. సో ఈ నెంబర్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే 1 వస్తే 1 ఉంటుంది,
2 వస్తే 8 అవుతుంది, 3 వస్తే 7 అవుతుంది, 4 వస్తే 4 అట్లే ఉంటుంది, 5 అట్లే ఉంటుంది, 6 అట్లే ఉంటుంది, 7 వస్తే ఆన్సర్ 3, 8 వస్తే ఆన్సర్ 2, 9 వస్తే 9 ఆన్సర్ ఉంటుంది. సో ఇది ఒకటి లాజిక్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇట్లా మనం ఎటువంటి క్వశ్చన్ సరే ఎగ్జాంపుల్లో చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఈ లాస్ట్ టేబుల్ ఒకటి సరిపోతుంది. సో అనదర్ ఎగ్జాంపుల్, అండర్ క్యూబ్ రూట్ ఆఫ్ 551 368. సో ఇక్కడ మనం లాస్ట్ నెంబర్స్ పైన లైన్ తీసుకుంటే 551 మిగులుతుంది. 551 అంటే 520 512 అండి. 8 క్యూబ్ ఎంత 512, 9 క్యూబ్ 720, మనకు 10 క్యూబ్స్ సరిపోతాయి. 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729. సో మనం 8 క్యూబ్ అంటే 8 కన్సిడర్ చేస్తాం. ఆన్సర్లో ఫస్ట్ నెంబర్ 8. సెకండ్ నెంబర్ ఇక్కడ ఏముంది 8 ఉంది, మనం ఇక్కడ చెప్పాము 8 ఉంటే ఆన్సర్ ఎంత 2. సో ఆన్సర్ ఈజ్ 82. ఒకటేసారి అంటే క్వశ్చన్ చూస్తాం ఆన్సర్ చెప్తాం, మొత్తం ప్రాసెస్ కూడా అవసరం లేదు. ఇది వెరీ యూస్ఫుల్ మెథడ్ అండి మీకు, ఎందుకంటే జస్ట్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వచ్చేస్తుంది. వేరే ఏ మెథడ్లో ఈ ఫెసిలిటీ మీకు ఉండదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 185 193 అనుకుందాం. క్యూబ్ రూట్ ఆఫ్ 185 193. ఇక్కడ చూడండి 3 నెంబర్స్ పైన లైన్ పెట్టేస్తే 185 అంటే 125 కంటే ఎక్కువ, 216 కంటే తక్కువ. 126 అంటే 5 క్యూబ్, 216 అంటే 6 క్యూబ్. సో మనకు ఆన్సర్ 5 క్యూబ్ అంటే 5 అండి. ఫస్ట్ నెంబర్ ఎంత 5. లాస్ట్ ఇక్కడ ఏముంది 3 ఉంది, అంటే ఆన్సర్ 7. లాస్ట్ నెంబర్ 3 ఉంటే 7 తీసుకోవాలి, 7 ఉంటే 3 తీసుకోవాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత 57. ఈ క్యూబ్ రూట్ అనేది క్వశ్చన్ ఇవ్వగానే ఆన్సర్ చెప్పేసే మెథడ్ అండి. సో ఈ మెథడ్ మీకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం.